హాయ్ అండి. ఈరోజు నేను ఇది పప్పు కట్టు చారు చేస్తున్నానండి. దీన్ని ఈ మరాఠీలో మరాఠీ వాళ్ళు దీన్ని ఆమ్టీ అంటారండి. ఆమ్టీ మనం పప్పు ఉడకబెట్టిన దాని చారు ఉంటుంది కదండి. అది ఇది మళ్ళీ కొంచెం అంత ఉడికిన పప్పు కూడా వేసి దీన్ని మెత్తగా చేసి ఇలా కొంచెం చారు తీసి పెట్టుకోవాలండి. ఇది దానిది చారు అండి. మనము మెత్తగా ఉడికిన తర్వాత తీసేస్తాం కదా ఆ చారు పడేయకుండా ఇలా చేసుకోవచ్చండి. ఇది పప్పు కట్టు చారు. మన దిక్కైతే అలా అంటారు. అది మరాఠీ టైపు అటు సైడ్ చేసేవాళ్ళు ఆమ్టీ అంటారండి. దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే ఇది చూడండి. ఇది మసాలా అండి. ఇది మనం భోజువారు మసాలా అంటాం కదండి. ఇది భోజువారు మసాలా. అండ్ ఇది గరం మసాలా. ఇదేమో అందులో పల్లీలు, ధనియాలు, ఇది పుట్నాల పప్పు, కొబ్బరి, దీన్ని బాగా నల్లగా అయ్యేటట్టు ఇవన్నీ వేంపుకోవాలండి. ఇగో టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కారము, పసుపు, సాల్ట్, కొత్తిమీర, అల్లం కూడానండి. అన్నీ సేమ్ మన కర్రీలు వేసేటి అన్నీ వేయాలి. కానీ కాకుండా ఈ మసాలాలను మట్టుకు ఇది నల్లగా వేంపుకోవాలండి. బాగా గట్టిగా వేపుకోవాలి. మనం కూరలకి మామూలుగా దోరగా వేపుకుంటాం కదా, అలా కాకుండా ఇది వేపుకొని పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని నేను వేంపి అన్నీ ఇందులో వేసేస్తానండి. ఇదిగోండి, ఒకటి చూడండి ఎలా వేంపాను. కొంచెం ఆయిల్తోని ఈ మసాలాలు కూడా ఇలా వేంపానండి. పల్లి, ధనియా, పుట్నాల పప్పు, గరం మసాలా, భోజువార్ మసాలా. చూడండి, ఇదేమో పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదంతా కూడా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము, స్టవ్ ఆపేసి దీన్ని ఈ మిక్సీలో వేసేసి నేను పేస్ట్ చేస్తానండి. పేస్ట్ వేస్తాను, ఓకేనండి. ఓకే, ఇది చూడండి, ఇంట్లో అన్నీ వేసేసినాను. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పడతానండి. ఓకే, స్టవ్ అంతా పెట్టాను, వెలిగించి ఆయిల్ వేసుకున్నాను. బగారికి ఒక పావున్నారండి. ఇది వేడెక్కగానే జీలకర్ర అండి. జీలకర్ర, ఆవాలు అవన్నీ అవసరం లేదండి, ఓన్లీ జీలకర్ర. ఇంకా అల్లం కూడా అవసరం లేదండి. ఇంకా అల్లం, ఎల్లిగడ్డ అది వేసేది ఏం లేదు. ఇది నూనె వేడిగానే మనం జీలకర్ర వేసుకుందాము. ఓకే, జీలకర్ర వేడవుతా ఉంది. చారు కనుక చూడండి, ఇవి కొంచెం కారం, అందులో పచ్చిమిర్చి మసాలా వేసాం కదండి. కొంచెం ఇళ్ళకు మీరం మట్టుకు బాగా ఇట్లా చూడండి, ఇది కాలుతున్నది. జీలకర్ర కాలుతుంది. అవలిగిన అవసరం లేదు. జీలకర్ర వేడైంది కదండి. ఈ టమాటా వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది అన్ని వేపి పేస్ట్ వేసాం కనుక ఈ టమాటాలు ఉడుకుందాం. ఇందులో చింతపండు కూడా అవసరం లేదండి. ఇది టమాటాలు ఉడకనిద్దాము. అప్పటిదాకా నేను దొడ్డుప్పు ఇందులో వేసి పట్టాను కనుక కొంచెం పసుపు వేసుకుందామండి. ఇందులోనే ఒక స్పూన్, ఎందుకంటే అందులో పచ్చిమిర్చి మసాలా ఉంది కనుక ఘాటు ఉంటుంది. అందుకే ఒక్క స్పూన్ వేయండి. ఒక్క స్పూన్ కారం వేసుకున్నాను. ఇది కొంచెం బాగా మసాలివ్వాలి. టమాటా వేసేదాకా వేరే నూనెలో మెత్తగా ఉడకనిద్దామండి. టమాటాను మెత్తగా ఉడికితే గ్రేవీలో కలిసిపోతుంది. మసలేటప్పుడు టమాటా అందులో ఇట్లా మెత్తగా నూనెలో కూడా వెళ్ళు ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఇంకా పేస్ట్ లాగా ఇలా ఉడికించి పేస్ట్ కూడా ఇందులో వేద్దామండి. చూసారా పేస్ట్ కూడా. ఇది నల్లగా ఉంటుందండి చూడడానికి, కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. చూడడానికి నల్లగా ఉంటుంది, ఎందుకంటే మనం అలా మరీ ఇదిగా అయ్యేటట్టు వేపిన అంటే గట్టి థిక్గా అయ్యేటట్టు మళ్ళీ మనము మటన్లో, చికెన్లో వేంపినట్టు కాకుండా మసాలా ఇందులో బాగా ఎర్రగా వేయించాలండి. అందుకే ఇది కలర్ ఇలా నల్లగా కనిపిస్తుంది.
కొంచెంసేపు నూనెలో ఉడికిన తర్వాత ఇది ఉంది కదండి, పప్పు కట్టు ఉంది కదా, ఈ పప్పు కట్టును ఇందులో వేసేస్తాను. ఇది పొద్దున్న వేసినామండి. నేను ఒక చిన్న ఫంక్షన్ ఉండే అక్కడికి వెళ్ళేసి వచ్చాను, మా ఫ్రెండ్ నేను వస్తుందని. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమని ఇంట్లో చేసామండి. దాన్ని ఇది ఉండి కనుక ఈ గ్రేవ్ సరే చారు పెట్టిద్దామని మీకు కూడా చూపిద్దాం తెలుస్తుంది అన్నట్టుగా ఇది ఉంది. ఇట్లా ఇది మసిలినాక కొంచెం తిక్కుగా అవుతుందండి, అందుకే చారు కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి. ఇంకా కొంచెం వాటర్ వేస్తానండి నేను. చూసారండి, ఇగో అదంతా బాగా ఇచ్చేసి ఇట్లా పోసాను. ఇగో ఇలాంటి కొంచెం ఇది ఉండేట్టు తీసినానుకో, మనం మసిలిన తర్వాత కొంచెం చిక్కగా దగ్గర వచ్చిన తర్వాత బంద్ చేసేసుకుందామండి. కొత్తిమీర వేసి తీసేసుకుంటే ఈ సాల్ట్ కూడా ఉందా లేదా, కారం ఎట్లా ఉందని ఇప్పుడు చూసుకోవచ్చండి. చూసి ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకొని పెట్టామనుకో కొంచెం మసలనివ్వాలండి. మసిలిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించుకొని ఆహా ఇక అన్నంలో తింటే అమ్మకంలా ఉంటుందండి. ఆ చారు ఉన్నదా ఇంకా చూడండి, ఇవి ఇలా మసలింది కదా, ఇది నూనె అంతా ఇక ఇలా పైకి వచ్చేసింది అంతా. ఇప్పుడు మనం ఇది కొత్తిమీర వేసేద్దామండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ వేసేసుకొని అంతే, పప్పు కట్టు చారు రెడీ అయిపోయింది. అండ్ మరాఠీలో దీన్ని ఆమ్టీ అని పిలుస్తారు. ఆమ్టీ విన్నారా, చాలా బాగుంటుంది. పప్పు కట్టు కూడా వేస్ట్గా పోకుండా దాంట్లోనే కదండి అంత విటమిన్స్ అంతా ఉండేది. అది మనకు పోలేలు భక్షాలు ఉగాదికి మనకు స్పెషల్ కదండి అది. అందుకే స్టవ్ తీసేస్తాను. ఏదో చూడండి ఎంత బాగున్నదో. కొంచెం చూడటానికి నల్లగా ఉంటుంది కానీ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ మట్టుకు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా తినాలని. అప్పుడప్పుడు భక్షాలు అవి చేసుకుంటాం కదా, అది చేసుకున్నప్పుడు ఆ పప్పు కట్టుతోనే మీరు ఇలా చేసి చూడండి. చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందండి, సూపర్గా. కొత్తిమీర అద్దె పోయితుంది అనిపిస్తుంది. చూడండి, పప్పు కట్టు చారండి ఇది. భక్షాలది ఆ పప్పులో ఉండే ఆ కట్టు తీసి ఇది చారు చేశానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి, తినండి, టేస్ట్ చూడండి అండ్ కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడటానికి. అన్నంలో చాలా బాగుంటుందండి, అన్నంతోనే కామన్గా అన్నంతోనే బాగుంటుందండి. ఓకేనండి, బాయ్.